పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి సుర్జిత్ సింగ్ బర్నాలా అనారోగ్యంతో కన్నుమూశారు. 91 ఏళ్ల బర్నాలా చండీగఢ్లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 1985 నుంచి 1987 మధ్య పంజాబ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఉత్తరాఖండ్, అండమాన్ నికోబార్ దీవులకు గవర్నర్గా సేవలందించారు. చంద్రశేఖర్ ప్రధానిగా ఉన్న 1991లో అప్పటి డీఎంకే ప్రభుత్వాన్ని రద్దు చేసేలా కేంద్రానికి సిఫారసు చేసేందుకు తమిళనాడు గవర్నర్గా ఉన్న బర్నాలా తిరస్కరించారు. వెంటనే ఆయన్ని బీహార్కు బదిలీ చేయగా బర్నాలా గవర్నర్ పదవికి రాజీనామా చేశారు. అనంతరం చంద్రశేఖర్ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 356లోని వేరే సెక్షన్ల కింద డీఎంకే మంత్రివర్గాన్ని రద్దు చేసింది. హర్యానాలోని అథేలిలో 1925లో జన్మించిన బర్నాలా లక్నో విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్ర పట్టా పొందారు. 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్న బర్నాలా స్వాతంత్ర్యం అనంతరం రాజకీయాల్లో చేరి అకాలీదళ్లో కీలక పదవులను నిర్వర్తించారు. మొరార్జీ దేశాయ్ ప్రభుత్వంలో కేంద్ర వ్యవసాయ మంత్రిగా, వాజ్పేయి హయాంలో కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రిగా సుర్జిత్ సింగ్ పనిచేశారు. ఉత్తరాఖండ్ రాష్ట్ర తొలి గవర్నర్గా పనిచేశారు. 2003 నుంచి 2004 వరకు ఆంధ్రప్రదేశ్ గవర్నర్గా విధులు నిర్వర్తించారు. బర్నాలా మృతి పట్ల పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాష్ సింగ్ బాదల్, ప్రధాని మోదీ సహా పలువురు నేతలు సంతాపం వ్యక్తం చేశారు.